వెల్కమ్ టు రామోస్ టీవీ. సీనియర్ హాకీ క్రీడాకారులకు అడ్డుపడుతున్న ఆర్డీటీ కోచ్. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎన్నో ఏళ్లుగా సీనియర్ హాకీ క్రీడాకారులు హాకీ ఆడుతున్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా ఆర్డీటీ సంస్థకు చెందిన ఒక కోచ్ తమను ఆడకూడదని అడ్డుకుంటున్నాడని సీనియర్ హాకీ క్రీడాకారులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము ఎంతో కాలంగా ఉచితంగా ప్రతి ఒక్కరికి హాకీ నేర్పిస్తున్నామని, అయితే గత కొద్ది కాలంగా ఆర్డీటీ సంస్థకు చెందిన ఒక కోచ్ మీరు హాకీ ఆడకూడదని నిబంధనలు విధిస్తున్నాడని అన్నారు. ఈ విషయంపై ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మ్యాంచో ఫెర్రర్ని కలవడం జరిగిందని, ఆయన కూడా ఎటువంటి నిబంధనలు విధించలేదని, మీరు స్వేచ్ఛగా ఆడుకోవచ్చని తెలియజేశారన్నారు. అయినప్పటికీ కోచ్ అడ్డుపడడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. నా పేరు జి వెంకటరమణ. నేను సీనియర్ నేషనల్ హాకీ ప్లేయరు, హాకీ కోచ్, రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్. నేను 64 years ఓల్డ్, స్టిల్ ప్లేయింగ్ హాకీ. నేను కోచింగ్ చేస్తున్నాను. నా శిష్యులే ఇప్పుడు అందరూ నేషనల్స్ ఆడి జాబ్స్ తెచ్చుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ అనంతపూర్లో హాకీ గ్రౌండ్ ఆడేదానికి గ్రౌండ్ లేదు. ఒక గ్రౌండ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో మేము ఆడకపోతే ఒక చౌడేశ్వర్ ప్రసాద్ అనే ఆర్డీటీ కోచ్ మమ్మల్ని బయటికి పొమ్మంటాడు. ఆయన నన్నే మ్యాన్ హ్యాండిల్ చేసి బయటికి తోస్తున్నాడు. నాకు యాజ్ ఏ హాకీ ప్లేయర్ అండ్ యాజ్ ఏ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఐఎమ్ కరెంట్లీ ప్లేయింగ్ మాస్టర్స్ టోర్నమెంట్ ఆల్సో. And hockey has got a lot of history. We have produced number of players. So, my genuine request is to district collector and the superintendent of police is, please provide us a hockey ground so that our hockey players can play and develop hockey in the Anantapur district. I am senior hockey player K. Marthi Prasad. నేను ఒక సీనియర్ క్రీడాకారునిగా ఆర్ట్స్ కాలేజ్ నందు గత 45 ఏళ్ల నుంచి ఆడడం జరుగుతుంది. ఇక్కడ నిర్వహించినటువంటి హాకీ సీనియర్ క్రీడాకారులు దాదాపుగా 45 మంది నుంచి 50 మంది వరకు ఆడేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఆర్ట్స్ కాలేజీ నందు ఆర్డీటీ ఎంటర్ అవ్వడం వల్ల ఎంఓయూ తీసుకున్నాము. సీనియర్ హాకీ క్రీడాకారులు రాకూడదని ఆర్డీటీ వారు అపాయింట్ చేసినటువంటి కోచ్, ఆయన కోచ్ కాదు, అపాయింటెడ్ ట్రైనీ వారు సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ఆడకూడదు, మీరు బయటికి వెళ్ళాలని మా మీద దౌర్జన్యం చేసి బయటికి పంపించడం. మేము ఇదే విషయమై చాలాసార్లు ఆయనతో డిస్కస్ చేయడం జరిగితే మాకు తెలుదు, మ్యాంచు గారు ఫెర్రర్తో అడగండి, అది కూడా రెస్పెక్ట్ లేకుండా మ్యాంచుని అడుక్కోపోని ఆయన రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయనతోనే చెప్పుకోపోండి, మాకు ఎంఓయూ అంటే ఏంటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇదే విషయమై మేము మ్యాంచు గారితో వెళ్ళి సంప్రదించినప్పుడు మ్యాంచు గారు మాకు ఒకటే చెప్పారు, మారుతి నాకు ఈ హాకీతో చాలా తలకాయ నొప్పి అయిపోయింది, నేను తీసేస్తున్నంటే మేము పోనీ సార్, చిన్నపిల్లలు ఉన్నారు, క్రీడాకారులు వస్తున్నారు, వాళ్ళని స్పాయిల్ చేయకూడదనే ఉద్దేశంతో మేము కంటిన్యూ చేశాం. కానీ ఆర్డీటీకి మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఆర్డీటీ వ్యక్తులు ఇక్కడ ఎవరైతే అపాయింట్ చేయలేదు వాళ్ళు మాకు సహకరించడం లేదు. ఒక సీనియర్స్ అందరూ మీరు ఆడకూడదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. దీనికి మ్యాంచు సార్ నాకు గ్రౌండ్ ఎంఓయూతో ఉంది, కానీ గ్రౌండ్ ఎటువంటి సంబంధం లేదు, ఇట్స్ ఆల్ ఫర్ యూ, మీకు అందరికీ సంబంధించిన గ్రౌండ్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇదే విషయమే చాలా సార్లు గొడవలు జరిగితే ప్రిన్సిపల్ గారి దగ్గరికి రీసెంట్ గా పోవడం జరిగింది. బాల్ తగిలిందని ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే అదే విషయమై మేము వెళ్తే ఇట్లా మేడం మాకు తెలియదు అమ్మాయి వెళ్ళిందని, కంప్లైంట్ లో ఏమి ఇచ్చారు వాళ్ళు, హార్డ్ హిట్ తగిలింది, ఆ అమ్మాయి బెడ్ రెస్ట్ లో ఉంది అన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ అమ్మాయి నెక్స్ట్ రోజే ప్లే ఆడుతుంది. అంటే ఇక్కడ ఎంత జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. గూడుపుట అని చౌడేశ్వర ప్రసాద్ ఏం చేస్తున్నాడు ఇక్కడ అపాయింటెడ్ కోచ్, ఎందుకు పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కొట్టడానికి భయభ్రాంతులకు గురి చేసి మీరు రాకూడదని చేస్తున్న ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇదే విషయమే మేము ప్రిన్సిపల్ గారికి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కూడా వీడియో చూపించడం జరిగింది. మేడం మాకు సానుకూలంగా ఫేవర్ ఇచ్చారు, ఎందుకంటే ఇది గ్రౌండ్ గవర్నమెంట్, ఇది ఆర్డీటీది కూడా కాదు, మీరు ఎప్పుడో 2007 మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చినారన్న తర్వాత అది చెల్లదు అని కూడా మేడం చెప్పారు. ఈ విధంగా చేస్తున్నా కూడా రెగ్యులర్ గా ఇదే యాక్టివిటీ వాళ్ళు ఆర్డీటీ ఎంప్లాయీస్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇదే యాక్టివిటీని కొనసాగిస్తూ మమ్మల్ని సీనియర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు అని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇప్పుడు చూడండి హాకీ కోర్ట్ అనేది 100 feet 94 meters పోస్ట్ ఎక్కడ నుంచి పెట్టారో మీరే చూడండి. అక్కడ గోల్ పోస్ట్, ఇంకా గోల్ పోస్ట్ అక్కడ చేస్తే అక్కడ వాకర్స్ నడుస్తున్నారు, బాల్ అన్నాక తగులుతూనే ఉంటాయి. ఇది కాకోకుండా ధర్మవరం హాకీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇక్కడ అనంతపూర్ హాకీ అసోసియేషన్ ఏం చేశారంటే
ధర్మవరం బైబర్గేషన్ అయిన తర్వాత జిల్లాలో అనంతపూర్ జిల్లాని సపరేట్ గా సత్యసాయి జిల్లాని సపరేట్ గా చేశారు. కానీ సత్యసాయి జిల్లా వ్యక్తుల్ని అందరినీ తెచ్చి ఇన్వాల్వ్ చేసి ఇక్కడ అనంతపూర్ అర్బన్ లో క్రీడాకారులను నాశనం చేస్తూ ఇటువంటి ప్రయోగాలన్నీ చేసుకుంటూ సీనియర్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో సీనియర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు, మాదే రాజ్యం అనే డివైడ్ పాలసీతో వీళ్ళు రన్ చేస్తున్నారు. మాకు ఈ గ్రౌండ్ పుట్టుకతో బై బర్త్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మా ఫాదర్ తో సహా కేఎం సైఫుల్లా గారు ఎక్స్ఎంపీ గారు కూడా ఆడినటువంటి స్థలం ఇది. ఎప్పటి నుంచో ఆడుతున్న క్రీడాకారులను, గత 30 ఏళ్ల నుంచి ఆడుతున్నటువంటి క్రీడాకారులను బయటికి దొబ్బాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా తయారు చేస్తున్నారు. అనంతపురం సీనియర్ క్రీడాకారుల తరఫున విన్నపం. అలాగే మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ దిమ్మగుడి స్కూల్లో పనిచేస్తున్నాను. నేను పిల్లల్ని నేర్పిస్తూ అండర్ 17, అండర్ 14, అండర్ 19 కేటగిరీస్కి మన రాష్ట్ర జట్టుకు పిల్లల్ని మనకు ఉపయోగపడే విధంగా మనము తర్ఫీదు ఇస్తున్నాము. మేము దీనికి ఉచితంగా మా సొంత డబ్బులతో పిల్లల్ని మేము మా సొంత ఖర్చులతో వాళ్ళకు బాగా ఆడాలని, మంచి క్రీడాకారులు కావాలని మేము తర్ఫీదు ఇచ్చి మా సమయాన్ని, మా ఆటని, మేము నేర్చుకున్న కొద్ది విద్యని మేము వాళ్ళకు ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాకు అదే విధంగా ఆటంకం జరిగే విధంగా మిస్టర్ చౌడేశ్వర్ ప్రసాద్ హాకీ కోచ్ ఆయన మాకు చాలా క్రీడాకారులు మీరు రాకూడదు అని ఇబ్బంది కలిగిస్తున్నాడు. మాకు ఆ ఇబ్బంది ఎలాగుందంటే సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ఎవరు కనపడకూడదు, అసలు ప్రశ్నించకూడదు, నేర్పించకూడదు. మీరు ఇక్కడ కనిపిస్తే మాది తప్పు అన్నట్లు మమ్మల్ని క్రియేట్ చేసి రాద్దు అని చెప్పేసి ఆయన ఏం చేయాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు. కొద్ది కాలంగా గ్రౌండ్ 100 మీటర్లు ఉండే డైమెన్షన్ని 70 మీటర్లకు చేరడం జరిగింది. ఆ డైమెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే వాటర్స్ అంతా ఇటు సగము అటు సగము పోతున్నారు. దానివల్ల మాకు వాళ్ళకు తగలడం కానీ ఏదైనా కానీ జరుగుతుంది. దీనికి చౌడేశ్వర్ ప్రసాద్ ప్రధాన కారణము. గోల్ పోస్ట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏది కానీ లేదు. చౌడేశ్వర్ ప్రసాద్ ఒక ఎంప్లాయీ, సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన నేర్పించమని పంపిస్తే ఈయన ఇక్కడ వచ్చి గొడవలు సృష్టిస్తా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అన్ని ఏం కావాలంటే ఆయన పేరెంట్స్ ని రెచ్చగొట్టుకుంటూ ఆయన ఉనికి కోసము మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఆర్డిటీలో ఎంప్లాయీ. చౌడేశ్వర్ ప్రసాద్ ఆర్డిటీలో ఎంప్లాయీ. అతను ఇంతకుముందు కూడా ఒక 4 సార్లు గొడవలు జరిగినాయి. ఈ గొడవలు ఏమంటే ఒక సీనియర్ మన డిఎస్డిఓ కోచ్ గారు అయినటువంటి రమణ సారు పైన దొబ్బడం జరిగింది. మరి ఇంకో పిల్లల్ని పంపించినాడు, కొట్టాడడం జరిగింది. మాకు మా గ్రౌండ్ ఇప్పించి మేము హాకీ క్రీడాకారులను కానీ ఏమైనా కానీ మేము డెవలప్ చేసే ఆస్కారం మాకుంటుంది. మేము వాళ్ళని చేయమని చెప్పడం లేదు, చెయ్యొద్దని చెప్పడం లేదు. వ్యక్తిని మంచి వ్యక్తిని ఇక్కడ పెడితే నియమిస్తే బాగుంటుంది. అతను ఊరికే కొట్లాడడానికే వచ్చేటట్టుంది. ఆయన ఆడిచ్చి నేర్పించినది లేదు. కావాలంటే మీరు ఎవరైనా కూడా విచారించి దీనిపైన సమగ్ర విచారణ తెలిసి మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాటర్స్ని ఎవరైనా కూడా అడిగినా కూడా ఆయన ఎటువంటి కోచింగ్ ఇస్తున్నాడు ఏమి అనేది మీకు తెలుస్తుంది. సంస్థకు కూడా చాలా సార్లు మేము అర్జీలు పెట్టాము, కానీ అక్కడి నుంచి ఎటువంటి వివరణ తీసుకోలేదు, విచారణ జరగలేదు. దానివల్ల మేమే నష్టపోయి మమ్మల్ని దోషులుగా నియమించడం జరుగుతున్నది. వీళ్ళ తరఫున తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు. మేము దానిపైన సమగ్ర విచారణ జరిపి మాకు సరిగ్గా న్యాయం జరిగి మాకు ఏం కావాలా, మాకు గ్రౌండ్ కావాలా, మాకు ఎక్విప్మెంట్ కావాలా. ఆ గోల్ పోస్టులు అన్నీ కూడా మాకు మా సంబంధము, మా ఆధీనంలో ఉన్నాయి, మీరు ముట్టేకి లేదు అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని 70 మీటర్స్ లో పెట్టుకొని ఎవరికి ఆడనీకోకుండా మొత్తం బెదిరించుకుంటా ఉన్నాడు. ఏదైనా ముడితే వచ్చి గొడవలు పిల్లల్ని పిలుచుకొని వచ్చేది, ఒక 20-30 మందిని పేరెంట్స్ పిలుచుకొని వచ్చేది, గొడవ పడేది చేస్తున్నాడు. మాకు గ్రౌండ్ కావాలా, ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మాకు గ్రౌండ్ ఆడుకునేదానికి పిల్లలకు వీలుండే విధంగా మంచి వాతావరణం కావాలని మేము సవినయంగా కోరుతున్నాం.